రైతు సోదరులకు నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం దేవిరెడ్డి బంగ్లా అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎలినినో ప్రభావం వలన వర్షానికి ప్రత్యామ్నాయంగా రెయిన్ పైపులతో పచ్చేనికి నీళ్ళు అందిస్తున్న ప్రాంతంలో మనం ఉన్నాం. మనం సాధారణంగా చూసుకున్నట్టయితే 3 రకాలుగా పచ్చేనికి డ్రిప్ ద్వారా, స్ప్రింక్లర్ల ద్వారా, రెయిన్ పైప్ ద్వారా అందించుకోవచ్చు. డ్రిప్ ద్వారా అందిస్తే మనకి చెట్టు మొదల దగ్గరనే పడుతుంది, ఎక్కువ నీళ్ళు అవసరం అవుతున్నాయని రైతు చెప్తున్నాడు. స్ప్రింక్లర్ల ద్వారా అయితేనేమో చేనుకి పైకి వెళ్ళి కొడుతుంది, చేనుకి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాడు. ఈ రెయిన్ పైప్ ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంది. మంచిగా మనకి వర్షం పడ్డట్టే పడుతుంది. గంటన్నర పెట్టుకుంటే మనకి మంచిగా నానుతుందని చెప్తున్నాడు. రైతు తనకున్న 15 ఎకరాల భూమిలో రెయిన్ పైప్ ద్వారా వ్యవసాయం సాగు చేస్తున్నాడు. ఈ రెయిన్ పైప్ కి ఎంత ఖర్చు అయింది, దీన్ని ఎట్లా అమర్చుకోవాలి, దీని డీటెయిల్స్ అన్ని రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరన్నా? జంగా. ఇప్పుడు ఈ ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు? 15 ఎకరాలు. 15 ఎకరాలు సాగు చేస్తారు. ఈ రెయిన్ పైప్ ఏర్పాటు చేసుకోరు కదా, ఇది ఎందుకోసం ఏర్పాటు చేసుకోరు? వర్షాలు లేవు కదా, వర్షాలు లేవు కాబట్టి రెయిన్ పైప్ ఏర్పాటు చేస్తారు. వర్షాలు లేవు కాబట్టి అవి చేస్తున్నాం. పెట్టిన విత్తనం కూడా వేస్ట్ కాకుండా మొలకెళ్తుంది, ఇబ్బంది కాకుండా ఉంటది, పంటకు కూడా కావాల్సినంత నీరు అందించుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత అందించుకోవచ్చు. ఇప్పుడు ఈ రెయిన్ పైప్ కి ఎంత ఖర్చు అయింది? ఒక బిండకి 800 ఉంటుంది, 300 ఫీట్లు వస్తుంది. ఒక రెయిన్ పైప్ బిండకి 800, 300 ఫీట్లు వస్తుంది. మనం ఒక్కసారి ఒక బిండ తీసుకుంటే ఎన్ని సార్లు వరకు వాడుకోవచ్చు? అంటే ఎన్ని పంటల వరకు వేసుకోవచ్చు? 3 ఏళ్ళు వాడుకోవచ్చు. 3 సంవత్సరాలు వేసుకోవచ్చు. అంటే ఎండకి వేసుకున్నా ఏం ఖరాబ్ కదా, 3 సంవత్సరాల లోపు ఏం కాదు. అంటే మనం ఎన్ని కావాలంటే అన్ని పంపుకోవచ్చా నీళ్ళు? ఏం లేదు, మన వాటర్ బట్టి, మన బోర్ వాటర్ బట్టి. 1 ఇంచున్నర నీళ్ళు ఉంది అనుకో, ఒక పైప్ పంపించాలి. 1 ఇంచున్నర నీళ్ళు ఉంటే ఒక పైప్ పంపించుకోవాలి. 2.5 నీళ్ళు 2 పైపులు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇట్లా వేస్తే ఎంతసేపట్లో తడుస్తుంది, నానుతుంది భూమి? అంటే మన కింద వాటర్ ను బట్టి, భూమి మొత్తం వర్షం లేదనుకో 1.5-2 గంటలు పడుతుంది. అంటే అసలుకే వర్షం లేకుంటే 1.5-2 గంటలలో నానుతుంది. ఒకవేళ కొంచెం భూమి పదును వర్షం ఉంది అనుకో, మన ఆలోచన బట్టి, భూమి తేమ శాతం బట్టి ఉంటది. ఇప్పుడు ఇది సేమ్ వర్షం పడ్డట్టే ఉంటుందా చెట్టుకి ఇట్లా రెయిన్ పైప్ వల్ల? వర్షం పడ్డట్టు. ఇంతకు ముందు పాతకాలంలో స్ప్రింక్లర్లు, డ్రిప్పులు వేసేది కదా, అది బెటర్ ఉంటుందా, ఇది బెటర్ ఉంటుందా? ఇదైతేనేమో చెట్టు మంచిగా వర్షం పడ్డట్టు పడి ఏమన్నా దోమ గీమ ఉన్నా కూడా వాటర్ తోటి వెళ్ళిపోతుంది, కింద పడుతుంది తాకి. అదే డ్రిప్ అయితే కిందనే డ్రిప్ అయితే చెట్టు మొదల కన్నా చుక్క పడుతుంది, తేమ కూడా ఎక్కువ కాదు, ఆడనే అవుతుంది. కాబట్టి అది కూడా ఎంత వాడుకోవాలో అంతే వాడాలి. ఎక్కువ పెడితే అది కూడా ఎక్కువనే అవుతుంది. అయితే అంటే దోమ కానీ తేనె కానీ వాటర్ వల్ల కొంత వాటర్ కలిసిపోయే అవకాశాలు. ఇప్పుడు ఈ పైపులు అయితే ఉపయోగం వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పైపులు ఇట్లా ఈ పైపులన్నీ జాయింట్ వేసుకోవాలి. అక్కడ హోల్ వేసుకొని లెంతులు తెచ్చుకొని హోల్స్ వేసుకోవాలి. హోల్స్ వేసుకొని ఇప్పుడు గేట్ వాల్ పెట్టారు కదా, అంటే పైప్కి ఒక గేట్ వాల్ పెట్టుకోవాలి. పైకి మంచి యూజ్ అవుతుంది. మీరు ఇది చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇట్లా? 3 సంవత్సరాల నుంచి చేస్తారు. మంచి ఫలితం ఉందా? తేడా తెలిసింది. ఇలాంటి కొత్త ముచ్చట్ల కోసం మన పంట ముచ్చట్ల పేజీని ఫాలో చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.